వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ ఉసిరికాయలు నేను కడుక్కుని ఘాట్లు పెట్టుకున్నానండి. ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకుందాం మనం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయ్యాక ఇవి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఈ ఉసిరికాయలు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలండి. అంటే కలర్ చేంజ్ అవ్వాలా లేకపోతే కొంచెం కొంచెం బ్రౌనిష్గా వస్తే మనం తర్వాత ఉప్పు కారం వేసి కలుపుతాం కదండి, జ్యూసీ అంతా ఆ ఘాట్ల నుంచి లోపలికి వెళ్తుంది, స్పైసీగా ఉంటుంది అనమాట లోపల. అందుకని ఘాట్లు పెట్టుకున్నాను నేను. సో కడిగి శుభ్రంగా ఇలా ఘాట్లు పెట్టుకొని ఫస్ట్ కడిగి శుభ్రంగా కొంచెం ఆరబెట్టుకున్నాక ఘాట్లు పెట్టుకున్నాను. ఆరిపోతాయి కదా, మనం శుభ్రంగా తుడుచుకున్నా కూడాను ఆరిపోతాయి కదా, అప్పుడు ఘాట్లు పెట్టేసుకున్నాను. ఆయిల్లో వేయించుకున్నాక మనం ఇవన్నీ కలిపేసుకుంటే ఈ ఘాట్లలో నుంచి జ్యూసీ ఉప్పు కారం ఆవు పిండి మొత్తం లోపలికి వెళ్ళి చాలా స్పైసీగా ఉంటుంది అనమాట. కొంచెం ముక్క కూడా మెత్తబడుతుంది కదా, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇది నిలవ పచ్చడి మేడం. ఇది సంవత్సరం మొత్తం తినొచ్చు. అవునా? సో క్వాంటిటీ మనం ఈ ఉసిరికాయలు తీసుకునే దాన్ని బట్టి అవి తీసుకోవాలి. ఉప్పు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎక్కువైతే మనం ఉప్పు తీయలేము కదా, అందుకని కొంచెం తగ్గించుకుని ఉప్పు వేసుకోవాలి. కావాలనుకుంటే స్టార్టింగ్ అప్పుడే కలిపేసేసుకుంటే అది ఈక్వల్ గా సరిపోతుంది అనమాట. సో ఆవు పిండి కారం మాత్రం ఈక్వల్ గా తీసుకోవాలి. ఆయిల్ వేడింది, వేసుకుందామండి. మూత పెట్టేయాలా? ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నామండి. మూత పెట్టేసుకున్నాం. సో ఇవి మనకి ఖచ్చితంగా క్వాంటిటీ పచ్చళ్ళు అంటే మనము కొలత ప్రకారం చేసుకోవాలి కదా? అవునండి, కొలత ప్రకారమే చేసుకుంటాం. సో దాన్ని బట్టి మనకి అది నిల్వ ఎక్కువ ఉంటుంది, లేదంటే తొందరగా పాడైపోతుంది పచ్చడి కూడా. తొందరగా పాడైపోతుంది. ఉప్పు మాత్రం ఒకటి కొంచెం క్వాంటిటీ చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి అందులో నుంచి మనం తీయలేము. సో కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నాక కాస్త 2 days 3 days అయినాక ఒకసారి మళ్ళీ కలుపుకుంటాం కదా, ఊరుతుంది. అప్పుడు కొంచెం చూసుకుని ఉప్పు తగ్గింది అనుకుంటే కనుక కొంచెం ఉప్పు వేసుకుని కలిపేసుకుంటే నిలువ ఉంటుంది. మిగతా ఈ కారం ఈ ఆవు పొడి ఇలాంటివన్నీ అవి మాత్రం క్వాంటిటీ ప్రకారం వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, అయిపోయింది గీత గారు, అయిపోయింది, ఆఫ్ చేసేసేయండి. ఓకే గీత గారు, ఇవి చల్లారే లోపల మీరు ఇది కలిపేసుకుందామండి మనం. ఓకే ఓకే. ఫస్ట్ నేను కారం వేస్తున్నానండి. మెంతిపిండి కూడా, ఆవు పిండి కూడా వేస్తున్నానండి. ఒక 1/2 కప్పు వేసేస్తున్నాను. కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవచ్చు కదా కావాలంటే. అంటే యాక్చువల్గా మెంతులు కూడా వేసుకోవచ్చు అండి, నేను పెద్ద ప్రిఫర్ చేసుకున్నాను. ఓకే ఓకే. ఉప్పు కూడా కొంచెం వేసుకున్నానండి. ఓకే. ఈ 3 నేను చేత్తో కలిపేసాను. కలిపేసాను జాగ్రత్త. కారం ఇవి మనకి ఎన్ని రోజులు ఊరాలి ఇప్పుడు దాంట్లో? ఒక 3-4 days ఊరితే సరిపోతుంది గీత గారు. 3-4 days? 3-4 daysకి ఊరిపోతుంది. అంటే స్టార్టింగ్ అప్పుడు మనము ఎలా ఉంది రుచి చూస్తాము, ఒక 4-5 days అయితే బాగా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే. వేడి వేడి అన్నంలో కూడా వేసుకుని తినచ్చు. ఓకే. మీరేం చేస్తుంటారండి రమ్మగారు? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తానండి. ఓకే. అవి కాయలు వేసేసుకుని మనం ఆయిల్ వేసి కలిపేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసి కలిపేసుకోవచ్చా? ఆయిల్ వేసి కలిపేసుకుందాం గీత గారు. జాగ్రత్త. అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నందువల్ల నష్టమేం లేదు, మరీ టైట్గా లేకుండా. ఓకే. కొంచెం మరీ అంత గట్టిగా లేకుండాను మరీ అంత లూజ్గా లేకుండా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే ఎలాగో మనకి ఊరితే కొంచెం కాబట్టి ఆయిల్ తగ్గుతుందండి. ఫస్ట్ వేసినప్పుడు ఎట్లా ఉంటుంది, చాలా ఆయిల్ వేసామని మనం అనుకుంటాము, కానీ అది ఊరేసరికి ఏమవుతుందంటే మొత్తం పీల్చేసుకుంటుంది ఆయిల్. అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టేనండి గీత గారు. నేను ఒక 1 week బ్యాకే నేను ఉసిరికాయ పచ్చడి చేసుకున్నానండి. ఉసిరి ఆవకాయ పెట్టుకున్నాను, అది మీకు టేస్ట్ చూపిస్తాను. అంటే యాక్చువల్గా ఇలా చేసుకోవాలి. ఓకే. అందుకని చెప్పేసి నేను అలా 1 week ముందే చేసుకున్నాను. కానీ కాంపిటీషన్ కదా, మీరు 1 week ముందు చేసుకున్నది నేను ఎలా టేస్ట్ చూస్తాను? ఓకే కరెక్టే, కానీ ఇప్పుడంటే ఇదే చేయండి మరి. సో ఇది చేస్తాను. ఓకే. ఎందుకంటే మరి
ఏదో ఇంట్లో తయారు చేసుకుంది మీరు క్వాంటిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా చూసుకొని అట్లా ఏం లేదండి, అట్లా ఏం చూసుకోలేదండి. ఓకే, మీరు ఇదే చూసుకోండి. ఇదే చూసుకోండి. అదే ఇది మా ఉసిరికాయ మ్యాన్ అండి. మీ ఉసిరికాయ మ్యానా? ఎస్. చక్కగా జుట్టేసారు. ఏది ఇలా ఇవ్వండి ఒకసారి చూస్తారా? జుట్టేసాను. జుట్టేసారు, కళ్ళు పెట్టారు అండ్ నోరు కూడా పెట్టారు. కాకపోతే అంతా చక్కగా స్కెచ్తో గీసారనమాట. చక్కగా డెకరేట్ చేశారు. చేతిలో ఏమో పచ్చిమిరపకాయలు. అవునండి, ఉసిరికాయ మ్యాన్. నైస్. ఉసిరికాయ మ్యాన్ అండి. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాస్త మా ఉసిరికాయ మ్యాన్ని చూస్తూ తినండి. తప్పకుండా. గీత గారు, ఉసిరి ఆవకాయ రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి. తప్పకుండా. చూసారు కదండి, ఉసిరి ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఉసిరి ఆవకాయ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఉసిరి ఆవకాయ తయారు చేసే విధానం. ఉసిరికాయ శుభ్రం చేసి ఘాట్లు పెట్టి పాన్ లో నూనె వేసి వీటిని బాగా వేగనివ్వాలి. ఒక బౌల్లో కారం, ఆవు పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. వేయించిన ఉసిరికాయలు తగినంత నూనె దీనిలో వేసి బాగా కలిపి 2-3 రోజులు ఊరనివ్వాలి. అంతే, ఉసిరి ఆవకాయ రెడీ. ఉసిరి ఆవకాయ తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఆవకాయ రెడీ, టిక్కలు కూడా రెడీ కదా. ఇలా ఇవ్వండి. ఫస్ట్ ఇవి తినేద్దాం, ఎందుకంటే ఆవకాయ తిన్న తర్వాత మళ్ళీ మనకి టేస్ట్ తెలియదు. ఎలా ఉందండి? బాగుందండి. బాగున్నాయా టిక్కలు? కరకరలాడట్లేదండి, అంతే. కరకరలాడట్లేదా? పుల్లగా బాగున్నాయి. పుల్లగా బాగున్నాయండి. సరే, ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూద్దాం. ఎలా ఉంది? అది పులుపు ఉంటుంది కదండి ఉసిరికాయలోది. ఒక 3 days నానితే అది ఆయిల్లోకి దిగుతుంది అనమాట. ఈ ఉసిరికాయ కూడాను కారం ఉప్పు పట్టి అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఉసిరికాయకి మీరు చెప్పిన లాజిక్ ఓకే, కానీ మనకి గ్రేవీలో కూడా మరి అన్నీ సరిపోవాలిగా. అన్నీ సరిపోయినాయండి. ఉప్పు తక్కువ ఉంది బాగా. ఓకే, గ్రేవీలో అంటే ఇది ఆవకాయ కూడా ఉందండి మీకు. ఉప్పు ఆవకాయ కూడా కనిపిస్తుంది. ఉప్పు కరగాలి. ఓన్లీ ఆవపిండి ఒకటే తెలుస్తుందా? ఉప్పు కరగటం అంటే మీరు బాగా మిక్స్ చేశారు కదా. మనం అట్లీస్ట్ కొంచెం తిన్నా కొద్దిగా ఉప్పు టేస్ట్ అనేది తెలియాలి కదా. అది ఉప్పు కొంచెం బాగా తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, సో ముక్క అయితే బాగుంది, మెత్తబడి. ఇది మీరు అన్నట్టు ఊరాలి, కానీ కొంచెం ఉప్పు అంటే మనం కొంచెం పట్టచ్చు, కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు కొద్దిగా పడుతుంది. పట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం కలిపినప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది కదా, ఉప్పు కారం అన్ని వేసినప్పుడు. ఆ మాత్రం ఉప్పు కూడా అసలు ఉన్నట్టు అనిపించట్లేదు అనమాట. అది ఉప్పు పడుతుంది, కొద్దిగా పడుతుంది అంతే. అండ్ టిక్కీలు చాలా బాగున్నాయండి. చక్కగా పుల్లగా, అంటే ఎక్కువ పులుపు కూడా అవ్వకుండా ఆ పులుపుదనం అనేది తెలుస్తోంది. అండ్ ఇలా మనం ఎక్కువ డీప్ ఫ్రై కూడా చేయలేదు కదా, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేస్ట్ చేసాం కాబట్టి చాలా ఐడియా బాగుంది. అండ్ ఉసిరికాయ ఇలా కూడా వాడుకోవడం అనేది బాగుంది. ఇంకొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం పులుపు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో అండ్ ట్రెడిషనల్ ఐటమ్ కాబట్టి మనం ఏమి చెప్పలేము, కాకపోతే కొలతలు అనేవి మనకి కరెక్ట్గా ఉండాలి కాబట్టి. అండ్ అది కొంచెం వెరైటీగా కూడా ఉంది కాబట్టి ఒక మార్క్. ఓకేనా? ఓకే అండి, కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ క్లాప్స్. రమ గారు, మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్లాప్స్ క్లాప్స్. ఓకే, సో థ్యాంక్స్ అండి. ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా మంచి ఊరించి వంటలు చేసినందుకు. ఓకే, చూసారు కదా ఉసిరికాయ ఇవాళ ఊరించి వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. శిరీష గారు, రమ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. చక్కగా స్పోర్టివ్గా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. చూసారు కదా ఇవాళ ఊరించే వంట. మరి రేపు ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.
ఊరించే వంటలు చూసారు కదా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కొబ్బరి నూనె కర్పూరం కలిపి జలుబు పడిసం పట్టిన చంటి పిల్లల ఛాతిపైన రాస్తే జలుబు వల్ల వచ్చే ఆయాసం తగ్గిపోతుంది. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన కొత్తిమీర కారం వడల్లోని పోషక విలువలు అంటే న్యూట్రిటివ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. పోషక విలువల కంటే కూడా మనకు డెఫినెట్గా నూనెలో డీప్ ఫ్రై చేసాం కాబట్టి హై క్యాలరీ అనే ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాలరీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒబేసిటీ ఎలా వస్తుంది అని రెగ్యులర్ కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈ ఒబేసిటీ అన్నది చాలామంది అనుకుంటూ ఉంటారు బాగా తినేస్తే వస్తుంది, ఓవర్గా ఫుడ్ వీళ్ళు ఎక్కువ తింటారేమో అని. అలా కాదండి. ఎనర్జీ ఇన్పుట్ అంటే మనం తీసుకునే క్యాలరీస్ ఖర్చు అవుతున్నాయా లేదా అంటే జస్ట్ రోజుకి 5 క్యాలరీస్ ఖర్చు కాకపోయినా సంవత్సరానికి కిలో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఊరించే వంటలో చూసిన ఉసిరి ఆవకాయ కూడా చాలా ఎక్కువ ఆయిల్ ఉంది. సో ఇలాంటి పదార్థాలు తింటూ ఉంటే రెగ్యులర్గా ఏమవుతుంది, అది మనకు మళ్ళీ జమ అయిపోతూ ఉంటుంది. మనం ఖర్చు చేయాలి దాన్ని. అంటే తిన్న ప్రతి ఒక ఆహారానికి కూడా ఒక జస్టిఫికేషన్ అనేది ఉండాలి. దానికి తగినట్టుగా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం ఎక్కువగా క్యాలరీస్ తీసుకోకుండా ఇలా 5 క్యాలరీలే ఖర్చు కాకపోతే ఎలా ఉంటుంది? సో ఇది ఒక కాంప్లికేటెడ్ థింగ్ అండి. అంటే సింపుల్గా ఇది ఎక్కువ క్యాలరీ అనే కాకుండా మన బాడీలోని మసిల్ మాస్ ఎలా పెంచుకోవాలి, మసిల్ ఎక్కువ ఉంటే అంటే కండరాలు ఎక్కువ ఉంటే అవి క్యాలరీస్ బర్న్ చేస్తాయన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకొని ఒక అప్రోచ్ లాగా ఒక డైరెక్ట్ అంటే ఇప్పుడు మనము ఒక పని చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేస్తామో అలా కూడా ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటేనే మనము తినే ఆహారానికి బాడీకి గల సంబంధాన్ని అర్థం చేసుకోగలము. సో మనం ఎప్పుడు కూడా మనం ఎంచుకునే ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉసిరి ఆవకాయకి కంటే కూడా ఉసిరి టిక్కా చూడండి. ఇప్పుడు మనం ఉసిరికాయ మంచిది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బాడీలోని సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నపాటికి మనం ఆవకాయ లాంటి రూపంలో తీసుకున్నప్పుడు ఆ క్యాలరీస్కే అది యాడ్ అవుతూ ఉంటుంది. అదే కొంచెం టిక్కా లాగా అందులో కూడా మనకు పోషకులు ఉంటాయండి, టేస్టీగా కూడా ఉంటుంది. అంటే బియ్యం పిండి, కార్న్ఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో పాటు మనం ఈ టిక్కా చేసుకొని తింటే మాత్రం ఉసిరిలోన స్పెసిఫిక్ గుణాలు అనేవి ఇంకా బయటకు వస్తాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇందులో ఉన్న పోషకులు తెలుసుకుంటూ ఎలా ప్రిపేర్ చేసుకుంటే అవి ఇంకా మన బాడీకి చక్కగా దొరుకుతాయి, అదొకటి. రెండోది క్యాలరీస్ ఎక్కువ పెంచకుండా చూడాలి. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ఇంకా అంటే మనకంటే కూడా ఇంకా 5 years ముందు అంటే 2017-18కి ఇంకొన్ని పరికరాలు రావచ్చు, ఇంకొంత సివిలైజేషన్ పెరగచ్చు, ఆ టైంలో ఇంకొంచెం ఫిజికల్ యాక్టివిటీ తగ్గచ్చు. సో మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మనం రోజువారీ పనులకి రోజువారీ చేసే యాక్టివిటీకి తగినట్టుగా తినాలి. సింపుల్ అంతే. సో మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే, ఎంత నడిస్తే, ఎంత యాక్టివ్గా ఉంటే దానికి అనుగుణంగా తింటే సరిపోతుందన్నమాట. సో ఈ బ్యాలెన్స్ అనేది మనం స్ట్రైక్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఎంచుకునే ఆప్షన్స్, ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇలా చూస్ చేసుకోవాలి మంచి రెసిపీస్ దగ్గర నుంచి అనుకుంటే, ఇవాళ మనం చూసిన రెసిపీస్లో ది బెస్ట్ రెసిపీ ఉసిరి టిక్కీ. సింపుల్గా ఉందండి. అంటే మనం చూసే వంటలు రోజుకి ఎన్నో రకాల వంటలు చూస్తాం. మనకేది ప్రాక్టికల్గా అనిపిస్తుందో, మనం ఏది ఇంక్లూడ్ చేసుకోవచ్చో మన రోజువారీ డైట్లో అవి డెఫినెట్గా నోట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఉసిరిలో మనకు ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఏం చేసుకోవాలో మనకు తెలియదు, కానీ అది చాలా చాలా మంచిది. సో అలాంటప్పుడు ఇలాంటి రెసిపీని మిస్ చేసుకోకుండా నోట్ చేసుకొని ట్రై చేసుకుంటే బాగుంటుంది. మిగిలిన రెండిట్లో మాత్రం ఆయిల్ చాలా ఎక్కువ ఉందండి. ఈ క్యాలరీ కాన్షియస్నెస్ అనేది ఉంటూ ఆకలి అంటే భోజనం మానేయడం కాదు ఆన్సరు, దానికి తగినట్టుగా మంచి ఆప్షన్స్, ఆకలి వేసినప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉండాలి అనేది ఇంపార్టెంట్. సో ఉసిరి టిక్కీ నోట్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పులిహోర చేసేటప్పుడు వేరుశనగ గుళ్ళు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే వేరుశనగ గుళ్ళుని ముందుగా నూనెలో వేయించి వడ్డించే ముందుగా పులిహోరలో కనుక కలిపితే అవి క్రిస్పీగా ఉండి మరింత టేస్టీగా ఉంటాయి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన 2 రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్ అండి. కొత్తిమీర కారం వడలు ఎలా ఉంటాయి అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి. అండ్ పుదీనాతో ఇడ్లీ చాలా డిఫరెంట్ అండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఊరించి వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్,
రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి MTR మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.